హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన రెండవ ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా వాంటెడ్ పేటా టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ రెండో లెవెల్ టాస్క్ అయితే ఇచ్చారు. రెండో లెవెల్ టాస్క్ ఏమిటి అంటే చాయ్ షాప్ వర్సెస్ కచోరీ షాప్. ఇక చాయ్ షాప్కి ఓనర్గా మాస్ మాధురి ఉంటే కచోరీ షాప్కి లీడర్గా సైలెన్సర్ సంజన అయితే వ్యవహరిస్తుంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అది ఏమిటి అంటే ఒకరి షాప్ దగ్గరికి మరో గ్యాంగ్స్టర్స్ కూడా వెళ్ళి వారితో మాట్లాడి అక్కడ వారు భోజనం చేయొచ్చు, టీ తాగొచ్చు, కచోరీ తినచ్చు. అలాగే వేరే గ్యాంగ్స్టర్స్తో మంతనాలు జరిపి తమ గ్యాంగ్లో చేర్పించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయొచ్చు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంట్లో హౌస్లో మంతనాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రీతు ఇమాన్యుయల్ని లాగడానికి సంజన లీడర్తో పాటుగా మిగిలిన సభ్యులందరూ కూడా చాలా గట్టిగానే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కచోరీ, పానీపూరి ఆశ చూపి ఇమాన్యుయల్ని తమ వైపుకు లాగేసుకోవడంతో ఇమాన్యుయల్ కూడా నేను ఇప్పటి వరకు మాధురి కోసం పనిచేశాను, ఇక నేను కెప్టెన్ చేసే బాధ్యత సంజనానే తీసుకుంటున్నాను, నా కెప్టెన్ సంజనానే అంటూ గట్టిగా అరవడంతో దివ్య, తనూజ అందరూ కూడా ఒక్క పానీపూరికే అమ్ముడుపోయావా అంటూ ఇమాన్యుయల్పై సెటర్లు అయితే వేస్తున్నారు. సో అయితే ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఈ టాస్క్ ముగిసే సమయానికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉంటుందో వారే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్గా రేస్లో నిలబడే అవకాశం అయితే ఉంది. అయితే ఈ టాస్క్లో మాత్రం ఖచ్చితంగా కూడా మాధురి టీమే విన్ అయ్యేలాగా కనిపిస్తుంది. ఎందుకు అంటే అందరూ దొంగగా వెళ్ళి కచోరీ తినడానికి, పానీపూరి తినడానికి వెళ్ళి సంజన టీంలో జాయిన్ అయినట్టు నటిస్తున్నట్టుగా ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.